హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ 9వ అధ్యాయం అందరికీ గణితంలోని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గణితం, గణిత శాస్త్ర బోధన, అభ్యసన, ప్రదర్శన దృష్ట్యా ఖచ్చితత్వము, వేగము ఇవి రెండూ కూడా ఒకదానితో ఒకటి సమతూకంలో ముడిపడినటువంటి ప్రధాన విషయాలు. ఖచ్చితత్వం, వేగం రెండూ కూడా చాలా అవసరం గణితంలో. అయితే గణిత శక్తిని ప్రదర్శించే రెండు చేతులుగా మనం ఖచ్చితత్వం, వేగాన్ని చెప్పవచ్చు. అయితే సాధారణ తరగతి బోధన అభ్యసన విధానంలో వేగం కంటే కూడా ఖచ్చితత్వం అనేది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అయితే ఖచ్చితత్వాన్ని పొందాలి అంటే గణిత అభ్యాసంలో కొన్ని విషయాలను మనం పెంపొందించుకోవాలి. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే జ్ఞప్తి యందు ఉంచుకోవాలి, ఫలితాలను సరిచూడాలి, స్పష్టత ఉండాలి, శుభ్రత ఉండాలి, సమస్య విశ్లేషణ ఉండాలి. అలాగే అలవాటుగా మారుట, గణిత ప్రవచనాల ఖచ్చితత్వం ఉండాలి, ఖచ్చిత గణనకు అభినందన అనేది ఉండాలి, అలాగే లోపాలు నివారణలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే గణిత అభ్యాసంలో మనం ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవచ్చు. గణిత ప్రక్రియల్లో వేగం అనేది గణితాన్ని చేయడం, చేసిన ఫలితాలు సరిచూడటం, ఆలోచనలను పెంపొందించుకోవడంలోనూ ఎలాంటి విరామాలు లేకుండా త్వరితంగా చేయడంగా మనం భావించవచ్చు. గణిత అభ్యసన సాధనలో వేగాన్ని వృద్ధి చేసుకునే మార్గాలు: ఖచ్చితత్వం పెంపొందించటం. ఖచ్చితత్వాన్ని పెంపొందించామంటే ఆటోమేటిక్గా వేగం అనేది పెరుగుతుంది. ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వేగం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే కాల పరిమితి, వైయక్తిక భేదాలు, సులభ పద్ధతులు పాటించటం ఇవన్నీ కూడా గణిత అభ్యసన సాధనలో వేగాన్ని వృద్ధి చేసుకునేటువంటి మార్గాలు. విద్యార్థులకు సమస్య సాధనలోను, పని చేయడంలోనూ ముందుగా ఖచ్చితత్వం పొందేటట్లు చేసి అనంతరం వేగంగా సాధించేటట్లు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంది. గణితంలో సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ చూపే విద్యార్థులని ప్రతిభావంతులైన విద్యార్థులుగా పరిగణిస్తారు. అయితే తరగతి గదిలో ప్రతిభావంతులైన విద్యార్థులను వారి లక్షణాల ఆధారంగా గుర్తించి వారి బోధన అభ్యసనను సుసంపన్నం చేయుటకు తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. అయితే ప్రతిభావంతులను మనం ముందుగా గుర్తించాలి. అయితే ప్రతిభావంతులను గుర్తించి వారిని సరైన ప్రతిభ చూపే విధంగా వారిని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన ఉపాధ్యాయుల మీదే ఉంది. అయితే ప్రతిభావంతులైన విద్యార్థులను ఎలా గుర్తిస్తామంటే వారి లక్షణాల ఆధారంగా మనం గుర్తించాలి. వారి బోధనా అభ్యాసాన్ని సుసంపన్నం చేయుటకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. గణిత ప్రజ్ఞ గల విద్యార్థులకు ఏర్పాట్లు మనం ఎటువంటి ఏర్పాట్లు చేయాలంటే సమసామర్థ్య సమూహాలు, అలాగే గణిత ఒలింపియాడ్స్, గణిత ప్రదర్శనలు నిర్వహించటం, వేసవి కార్యక్రమాలు నిర్వహించటం, గణిత సంఘాలను ఏర్పాటు చేయటం, అలాగే గణిత ప్రయోగశాలని ఏర్పాటు చేయటం వీటన్నిటి ద్వారా ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థి తరగతిలోని తోటి విద్యార్థుల కన్నా తక్కువ స్థాయి విద్యాభ్యాసన ఫలితాలు కలిగి ఉంటే ఆ విద్యార్థిని ఆ పాఠ్యాంశ విషయమై వెనుకబడిన విద్యార్థి అంటారు. ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం, సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ చూపే విద్యార్థుల్ని ప్రతిభావంతులైన విద్యార్థులుగా మనం పరిగణించాం. తోటి విద్యార్థుల కంటే తక్కువ స్థాయి విద్యాభ్యాసన ఫలితాలు ఉంటే ఆ విద్యార్థుల్ని వెనుకబడిన విద్యార్థిగా మనం చెప్పుకుంటాం. గణిత మందాభ్యాసకులను వారి లక్షణాల ద్వారా గుర్తించి వారి వెనుకబాటుతనానికి గల కారణాలను గుర్తించి తగిన నివారణోపాయాలను అనుసరించి బోధన చేయాలి. అయితే అభ్యసనంలో వెనుకబాటుతనం ఉండటానికి రెండు రకాలు ఉన్నాయి. సాధారణ వెనుకబాటుతనం, అలాగే ప్రత్యేక వెనుకబాటుతనం అని చెప్పి
వెనుకబాటుతనానికి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సాధారణ వెనుకబాటుతనం, రెండు ప్రత్యేక వెనుకబాటుతనం. ఉపాధ్యాయుని శ్రద్ధ, ఆలోచన, అవగాహన, ప్రవర్తనలు అనేవి విద్యార్థుల వెనుకబాటుతనాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలుగుతాయి. ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆలోచన, అవగాహన, ప్రవర్తనలు ఇవన్నీ కూడా విద్యార్థుల మీద ఉంచినట్లయితే వారి యొక్క వెనుకబాటుతనాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలుగుతాయి. అయితే గణిత ప్రక్రియల్లో తప్పుడు గణనలు చేస్తూ ఉంటారు. అలా తప్పుడు గణనలు చేయడాన్ని ఏమంటామంటే డిస్కాలిక్యులియా అని చెప్పి అంటారు. గణిత ప్రక్రియల్లో తప్పుడు గణనలు చేయడాన్ని ఏమంటారంటే డిస్కాలిక్యులియా అని చెప్పి అంటారు. డిస్కాలిక్యులియా అనే పదాన్ని తప్పుగా లెక్కించుట అనే అర్థంలో 1940వ ప్రాంతంలో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. డిస్కాలిక్యులియా అనే పదాన్ని తప్పుగా లెక్కించుట అనే అర్థంలో 1940వ ప్రాంతంలో తొలిసారిగా ఉపయోగించారు. డిస్కాలిక్యులియా అనే పదాన్ని ఏ సంవత్సరంలో తొలిసారిగా ఉపయోగించారు అంటే 1940. డిస్కాలిక్యులియా అనేది గణిత సామర్థ్యాల ఒక నిర్మాణాత్మక అవ్యవస్థ అని 1974లో కోస్క్ అనే పరిశోధకుడు నిర్వచించాడు. డిస్కాలిక్యులియా అనేది గణిత సామర్థ్యాల ఒక నిర్మాణాత్మక అవ్యవస్థ అనేది అని 1974లో కోస్క్ అనేటువంటి పరిశోధకుడు నిర్వచించాడు. లక్షణాల ఆధారంగా డిస్కాలిక్యులియా లక్షణం గల విద్యార్థులను గణిత ఉపాధ్యాయుడు గుర్తించి తగిన నివారణ మార్గాలు అనుసరించి వారికి విద్యని అందించాలి. అయితే గణిత అభ్యసనాన్ని సుసంపన్నం చేయుటకు తగిన వనరులు, కార్యకలాపాలు చాలా అవసరం. గణిత అభ్యసనను సుసంపన్నం చేయుటకు తగిన వనరులు, కార్యక్రమాలు ఏంటంటే గణిత సంఘము, గణిత ప్రదర్శనలు, గణిత ఒలింపియాడ్స్, అలాగే మనోరంజక వ్యాసక్తులు. గణిత సంఘం తరగతి గది బోధనకు వెలుపల కూడా గణితాన్ని అందించుటకు ఉపయోగపడు ఒక వనరు అని మనం చెప్పవచ్చు. గణిత భావనలు రూపొందించగల వ్యాసక్తులతో ఆహ్లాదంగాను అద్భుతంగాను విద్యార్థులు పాల్గొను ఒక క్రీడా స్థలం ఏంటంటే గణిత సంఘం. గణిత భావనలు రూపొందించగల వ్యాసక్తులతో ఆహ్లాదంగాను అద్భుతంగాను విద్యార్థులు పాల్గొను ఒక క్రీడా స్థలం ఏంటంటే గణిత సంఘం. ప్రతి పాఠశాలలో గణిత క్లబ్ ప్రారంభించటం చాలా ప్రయోజనకారిగా ఉంటుందని ఎన్పిఈ 1986 సూచించింది. ప్రతి పాఠశాలలో గణిత క్లబ్ను ప్రారంభించటం చాలా ప్రయోజనకారిగా ఉంటుందని సూచించింది ఏది అంటే ఎన్పిఈ 1986. గణిత సంఘం నిర్వహించే అన్ని కార్యకలాపాల్లో పాఠశాల గణిత ఆసక్తి, శక్తి ఏమిటో పాఠశాల వ్యవస్థకు, సమాజానికి నిర్దిష్టంగా వ్యక్తపరిచే సాధనం గణిత ప్రదర్శన. గణిత ప్రదర్శనలు తరగతి గది సాంప్రదాయిక, సంకుచిత సరిహద్దులను విచ్ఛిన్నం చేసి గణిత సమాచారాన్ని, జ్ఞానాన్ని అవసరమైన ఇంటి ముంగిటికి చేరుస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. గణిత ప్రదర్శనలు తరగతి గది సాంప్రదాయిక, సంకుచిత సరిహద్దులను విచ్ఛిన్నం చేసి గణిత సమాచారాన్ని, జ్ఞానాన్ని అవసరమైన ఇంటి ముంగిటకు చేర్చగలవని చెప్పి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థాయిలో తొలిసారిగా విజయవాడ శిశు విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో 1992-93లో ప్రఖ్యాత సత్యనారాయణ శర్మ నిర్వహించాడట. ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థాయిలో గణిత ప్రదర్శనలు తొలిసారిగా విజయవాడ శిశు విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో 1992-93లో ప్రఖ్యాత సత్యనారాయణ శర్మ గారు నిర్వహించారట మొట్టమొదటి గణిత ప్రదర్శనశాల. ఓకేనా. గణిత ప్రతిభావంతులకు వారి ప్రతిభకు ఫలితాన్ని, స్థాయిని, ఆర్థిక ప్రయోజనాన్ని గణిత ఒలింపియాడ్స్ అనేవి కలిగిస్తాయట. గణిత ప్రతిభావంతులకు వారి ప్రతిభకు ఫలితాన్ని, స్థాయిని, ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించేవి ఏవి అంటే
గణిత ఒలింపియాడ్స్. ప్రతి సంవత్సరం ప్రభుత్వ నిర్వహణలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎన్ఎంఎంఎస్ అని ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఎన్టీఎస్ఈ, ఎన్ఎంఎంఎస్, అలాగే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఇవి ప్రతిభాన్వేషణ పరీక్షలమ్మా. ఇవి ప్రతి సంవత్సరం ప్రభుత్వ నిర్వహణలో జరుగుతూ ఉంటాయి. అలాగే జాతీయ స్థాయిలో కూడా గణిత ఒలింపియాడ్స్ ఉంటాయి. డిఏఈ అని చెప్పి అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ. డిఏఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి చెందినటువంటి ఎన్బిహెచ్ఎం అంటే నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్. ఎన్బిహెచ్ఎం అంటే నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ తరపున హెచ్బిసిఎస్సి వాళ్ళు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో గణిత ఒలింపియాడ్ని డిఏఈ వాళ్ళకి చెందినటువంటి ఎన్బిహెచ్ఎం తరపున హెచ్బిసిఎస్సి వాళ్ళు బాధ్యత తీసుకొని జరపడం ఉంటుందన్నమాట. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6 విద్యార్థులు, వారితో పాటు టీం లీడర్, 3 ఉపాధ్యాయులు, సలహాదారులు, మొత్తం 10 మంది ఐఎంఓ జరిగే దేశానికి వెళ్ళటం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల్ని 6 దశల్లో ఎంపిక చేస్తారు. ఈ విషయం మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతమంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్కి వెళ్ళటం జరుగుతుందని చెప్పి అంటున్నారు. 6 విద్యార్థులు, వారితో పాటు టీం లీడర్, అలాగే 3 ఉపాధ్యాయులు లేదా సలహాదారులు. మొత్తం ఎంతమంది? 10 మంది. 6 ఏమో విద్యార్థులు, ఒక టీం లీడర్, 3 ఉపాధ్యాయులు, మొత్తం కలిపి 10 మంది. ఐఎంఓ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్తారనమాట. ఆ పోటీలో పాల్గొనే విద్యార్థుల్ని ఎన్ని దశల్లో ఎంపిక చేస్తారని కూడా అడగవచ్చు. 6 దశల్లో ఎంపిక చేస్తారు. ఇక విద్యార్థుల్ని ఆకర్షించి గణితం పట్ల అభిరుచిని కలిగించడానికి మనోరంజక గణిత కార్యకలాపాలు అనేవి ఉపకరిస్తాయి. అయితే అందులో గణిత పదకేళి, గణిత పదశోధన, గణిత అవధానము, గణిత అంత్యాక్షరి, గణిత క్రీడలు మొదలగునవి మనోరంజక గణిత కార్యకలాపాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గణిత కార్యకలాపాలకు ఉదాహరణ ఏంటి అని చెప్పి అడిగితే గణిత పదకేళి, గణిత పరిశోధన, గణిత అవధానం, గణిత అంత్యాక్షరి, గణిత క్రీడలు ఇవన్నీ కూడా మనోరంజక గణిత కార్యకలాపాలకు ఉదాహరణ అన్నమాట. తరగతి గది బోధన అభ్యసనలో అనుకూల వైఖరులు ఏర్పరచడానికి మనోరంజక గణిత కార్యకలాపాలు సహకరిస్తాయి. తరగతి గది బోధన అభ్యసనలో అనుకూల వైఖరులు ఏర్పరచడానికి సహకరించేవి ఏంటంటే మనోరంజక గణిత కార్యకలాపాలు. గణిత పాఠ్య గ్రంథాలలో ప్రతి యూనిట్కు చివర ఒక పునరుమర్శ అభ్యాసం వలె ఆ యూనిట్లోని గణిత సాంకేతిక పదజాలంతో ఒక క్రాస్వర్డ్ ఫజిల్ కూడా అవసరం అన్నమాట. గణిత పాఠ్య గ్రంథాల్లో ప్రతి యూనిట్ చివర జనరల్గా అందరికీ తెలుసు పునరుమర్శ అభ్యాసం అనేది ఉంటుంది. అయితే సాహిత్యంలో ప్రత్యేకించి తెలుగు భాషలో అవధాన ప్రక్రియ అనేది చాలా విశిష్టమైంది. సాహిత్యంలో ప్రత్యేకించి తెలుగు భాషలో ఏ ప్రక్రియ విశిష్టమైందంటే అవధాన ప్రక్రియలో చాలా విశిష్టమైంది. ఈ అవధాన ప్రక్రియని మనం గణితంలో కూడా చేయవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. గణిత ప్రయోగశాల విద్యార్థులకు మూర్త ఉపకరణాల ద్వారా గణితంలోని అమూర్త భావనల అవగాహనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మూర్త ఉపకరణాలతోటి అమూర్త భావనల అవగాహనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక గణిత పరంగా అవకాశం, ప్రేరణ, ఆసక్తి, చేశామనే సంతృప్తిని గణిత ప్రయోగశాల విద్యార్థులకు అందిస్తుంది. గణితపరంగా అవకాశం అనేది ప్రేరణ, ఆసక్తి, చేశామనేటువంటి సంతృప్తిని గణిత ప్రయోగశాల విద్యార్థులకు అందిస్తుంది.
గణిత ప్రయోగశాల బోధన అభ్యసన ప్రక్రియలకు తగిన పరిపుష్టిని అందిస్తుంది. అభ్యసన ప్రక్రియలకు తగిన పరిపుష్టిని అందించేది ఏది అంటే గణిత ప్రయోగశాల బోధన. అలాగే కావలసిన వనరులతో తగిన విధంగా అభివృద్ధి చేయబడిన పాఠశాల గణిత ప్రయోగశాల సమర్థవంతమైన గణిత బోధనకు ఒక సామాజిక వనరుగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రత్యేక అవసరాలు గల అభ్యాసకుల బోధనకు ఉపయోగపడు బోధనా వ్యూహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక అవసరాలు గల అభ్యాసకుల బోధనకు ఉపయోగపడు బోధనా వ్యూహాలు సహకార అభ్యసనము, సమవయస్కుల అభ్యసనము, అలాగే పరస్పర అభ్యసనం, దాన్నే అన్యోన్య అభ్యసనం అని చెప్పి అంటాం. ప్రత్యేక అవసరాలు గల అభ్యాసకుల బోధనకు ఉపయోగపడు బోధనా వ్యూహాల్లో మొదటిది సహకార అభ్యసనము, రెండోది సమవయస్క అభ్యసనము, మూడోది పరస్పర లేదా అన్యోన్య అభ్యసనము. ఇక సహకార అభ్యసనము వ్యాసంగాలు తెలుసుకుందాం. సహకార అభ్యసనంలో ఉన్నటువంటి వ్యాసంగాలు జిగ్సా, అలాగే ఆలోచించు, జతకట్టు, పంచుకో. మూడవది 3 సోపానాల పరిపృచ్ఛ, నాలుగవది సమూహం, జంట, వ్యక్తిగతం. ఇవి సహకార అభ్యసనంలో ఉన్నటువంటి వ్యాసంగాలు. మరొకసారి చూద్దాం. సహకార అభ్యసనంలో ఉన్నటువంటి వ్యాసంగాలు జిగ్సా, ఆలోచించి, జతకట్టు, పంచుకో, 3 సోపానాల పరిపృచ్ఛ, సమూహం, జంట, వ్యక్తిగతం. ఇక సమవయస్క అభ్యసన పద్ధతులు తెలుసుకుందాం. ఈచ్ వన్ టీచ్ వన్, మైండ్ ఫ్లాష్, స్కిల్ షేర్, మెంటర్ మోబ్, P2PU, అలాగే U1 కాలేజ్, ఎడ్యుమాక్, లీమిల్, పబ్లిక్ స్కూల్, టీచప్. ఇవన్నీ కూడా సమవయస్క అభ్యసన పద్ధతులు. మరొకసారి ఈచ్ వన్ టీచ్ వన్, మైండ్ ఫ్లాష్, స్కిల్ షేర్, మెంటర్ మోబ్, P2PU, అన్ కాలేజ్, ఎడ్యుమాక్, లీమిల్, పబ్లిక్ స్కూల్, టీచప్. ఇవన్నీ కూడా సమవయస్క అభ్యసన పద్ధతులు. అభ్యాసకుల విభిన్న అవసరాలు తీర్చడానికి సహాయ సాంకేతికత, బోధనా సాంకేతికతలు ఎంతగానో తోడ్పడతాయి. అభ్యాసకుల విభిన్న అవసరాలు తీర్చడానికి సహాయ సాంకేతికత, బోధనా సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.